మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా పల్లె పండుగ 2.0 కార్యక్రమం ప్రారంభమవుతుందని ఇందులో భాగంగా కొమరోలు పెద్ద చెరువు వద్ద పిల్లల పార్కు, ఓపెన్ జిమ్, మొక్కలు నాటడం లాంటి కార్యక్రమాల ద్వారా ఆధునీకరిస్తున్నట్లు డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ జోసెఫ్ కుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో జిల్లా డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ జోసెఫ్ కుమార్ పర్యటించారు. ముందుగా ఆయన కొమరోలులోని పెద్ద చెరువు పడిదప్ప చెరువును పరిశీలించారు. ఆయన వెంట మహాత్మాగాంధీ ఉపాధి హామీ ఏపీఓ మహాలక్ష్మి, తెలుగుదేశం పార్టీ నాయకులు ముతుముల సంజీవరెడ్డి, మండల అభివృద్ధి అధికారి సత్యం ఇతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పెద్ద చెరువును పరిశీలించారు. చెరువు ఆధునీకరణలో భాగంగా చెరువు కట్టను వెడల్పు చేయడం, అక్కడ పిల్లల పార్కుకు అనువైన ప్రదేశం కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు కోసం, అలాగే మొక్కలు నాటే ప్రాంతాలను గుర్తించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ ఉద్యోగులతో సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ జోసెఫ్ కుమార్ ఉదయ్ న్యూస్ తో మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో భాగంగా 2.0 పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు, అందులో భాగంగా గిట్టలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి సూచనల మేరకు కొమరోలు పెద్ద చెరువును ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు పల్లె పండుగ 1.0 అయిపోయి పల్లె పండుగ 2.0 శాంక్షన్ స్టార్ట్ అయింది. ఈ పల్లె పండుగ 2.0 కింద ఈ సంవత్సరం దాదాపు ఒక 50 కోట్ల వరకు మనకి మెటీరియల్ కాంపోనెంట్ కింద గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, అలాగే అప్రోచ్ రోడ్స్, బీటీ రోడ్స్, సైడ్ డ్రైన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యేస్ నుంచి ప్రపోజ్ తీసుకుంటున్నాం. అవన్నీ కూడా కొన్ని వచ్చినాయి, కొన్ని ఇంకా 2-3 రోజులు వస్తాయి. సో ఒక వారం 10 రోజుల్లో పల్లె పండుగ 2.0 రోడ్స్ అన్ని కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే మనకి పల్లె పండుగ 2.0లో మన క్యాటీ షెడ్స్, గతంలో ఏ విధంగా అయితే క్యాటీ షెడ్స్ ఇచ్చామో ఇప్పుడు కూడా మళ్ళీ క్యాటీ షెడ్స్ ఇవ్వబోతున్నాం. ఆల్రెడీ ఇప్పటికే మనం దాదాపు 1458 దాకా శాంక్షన్ తీసుకున్నాం. ఇంకా ఒక 400-500 మనకి ప్రపోజల్స్ వస్తున్నాయి. సో సుమారు 2000 క్యాటీ షెడ్స్ ఈ సంవత్సరం నిర్మాణం చేయడానికి మనం ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి శాంక్షన్స్ కొన్ని తీసుకొని కొన్ని తీసుకోబోతున్నాం. సో ఇవన్నీ కూడా మొత్తం మార్చ్ 31 కల్లా ఈ రోడ్లు కానీ, ఈ క్యాటీ షెడ్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయబోతున్నాం. వీటితో పాటు నియోజకవర్గానికి ఒక క్యాటిల్ హాస్టల్, అంటే ఎక్కడ ఒక లొకేషన్లో క్యాటిల్ హాస్టల్ అనేది పెట్టడానికి కూడా ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాం. ప్రకాశం జిల్లా దీని ద్వారా ఏంటంటే ముఖ్యంగా గ్రామాల్లో ఎవరైతే ల్యాండ్ లేకుండా గేదెలు పెంచుకోవటం, అంటే గేదెలు ఉంటాయి బట్ వాళ్ళకి ల్యాండ్ లేక అది పెంచడం లేదా పోషించడం, పాడి పశువులు పోషించడం ఇబ్బందిగా ఉంటుందో అలాంటి రైతులకి బాసటగా ఉండేదానికి ఈ క్యాటిల్ హాస్టల్ అనేది నియోజకవర్గానికి ఒకటి ఎక్స్పెరిమెంటల్గా పెట్టబోతున్నాం. సో అది కూడా త్వరలో ఆల్రెడీ ఇప్పటికే కొన్ని లొకేషన్స్ గుర్తించాం. ప్రతి నియోజకవర్గంలో ఒకటి పెట్టాలనేది గవర్నమెంట్ యొక్క ఆలోచన. సో దీంట్లో ఎక్స్పెరిమెంటల్గా ఒక 10 లక్షలు షెడ్కి ఇచ్చి ఒక 24-25 యానిమల్స్ని అక్కడ ఉంచేటట్టు, దానికి కావాల్సిన గడ్డి అవన్నీ కూడా ఆ దగ్గరలోనే పెంచే విధంగా గవర్నమెంట్ ల్యాండ్ని మేము ఐడెంటిఫై చేస్తున్నాం. సో ఈ విధంగా యానిమల్ హాస్టల్ అనే కాన్సెప్ట్ కూడా త్వరలోనే అది రూపుదాల్చబోతుంది మన ఉపాధి హామీ పథకం కిందనే. అలానే ఇంకొకటి, ఇప్పుడు మనకి వాటర్ షెడ్లో కొన్ని చెరువులు, నియోజకవర్గానికి ఒక చెరువుని మోడల్గా తీసుకొని డెవలప్ చేయమంటున్నారు. సో దాంట్లో భాగంగా ఈరోజు నేను ఇక్కడ కొమరోలు మండలంలో కొమరోలు హెడ్ క్వార్టర్లో పడితప్పు చెరువు అనే ఒక చెరువుని ఈరోజు పరిశీలించడం జరిగింది. అది ఒక 20 ఎకరాల చెరువు. సో దాని మీద ఒకవైపు కట్ట ఉంది. ఆ కట్ట అంతా కూడా దాదాపు ఒక 800 మీటర్లు పొడవు ఉంది ఆ కట్ట. సో ఆ కట్టని ఇప్పుడు అయితే యాజ్ ఆఫ్ నౌ అయితే అది ఒక 10-15 అడుగుల నుంచి 20 అడుగుల వరకు మాత్రం వెడల్పు ఉంది. సో ఆ కట్టని బలోపేతం చేసి ఒక 40 అడుగులు వెడల్పు చేసి దాన్ని చక్కగా వాకింగ్ ట్రాక్, తర్వాత మొక్కలు నాటి, ఓపెన్ జిమ్, తర్వాత చిల్డ్రన్ పార్కు ఇవన్నీ కూడా డెవలప్ చేయాలనే ఆలోచనతో, అలాగే లైటింగ్, సోలార్ లైటింగ్ ఇవన్నీ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇది నియోజకవర్గానికి ఒకటి మోడల్గా చేయమని చెప్పారు ఇలాంటి చెరువుల్ని. ఇది కూడా వాటర్ షెడ్ కిందే ఈ చెరువులు అనేది డెవలప్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఎందుకంటే ఇక్కడ కొమరోలు హెడ్ క్వార్టర్, పెద్ద హెడ్ క్వార్టర్ విలేజ్, దాదాపు 12,000 జనాభా. ఇక్కడ అన్ని రకాలుగా వాకింగ్ కానీ ఏదైనా చేయడానికి ఇక్కడ సరైన వసతులు లేవు కాబట్టి, అలాగే జిమ్కి, ఓపెన్ జిమ్కి, పిల్లలకి వినోదానికి అన్నిటికీ ఉపయోగకరంగా ఉండేదానికి ఈ చెరువు అయితే బాగుంటుందని చెప్పి ప్రపోజల్ ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి స్థానికులు, గౌరవ ఎమ్మెల్యే గారు సూచించడం జరిగింది. దాన్ని ఈరోజు నేను పరిశీలించాం. చెరువు రాబోయే రోజుల్లో దాన్ని డెవలప్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇది మనకు ఉపాధి హామీ కింద ప్రధానంగా ఈ వర్క్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు మనం లేబర్ను కూడా మళ్ళీ వేస్ట్ సీకర్స్ కూడా పని ఇచ్చేదానికి కూడా ఇప్పుడే గ్రామాల్లో పని ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడే స్టార్ట్ చేసాం. ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ జిల్లా టార్గెట్ 25,000 పెట్టుకున్నాం. అది స్లోగా క్రమేపీ దాన్ని పెంచుకుంటా పోతాం. సో మనకి వేస్ట్ సీకర్స్కి పని అడిగిన వాళ్ళకి పని ఇవ్వడం అనేది మెయిన్ ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సో దాంట్లో భాగంగా ఇప్పుడు మనం ప్రధానంగా పామ్ పాండ్స్ మేమేమనుకుంటున్నాం అంటే, ఎవరికైతే రైతులకు మనం హార్టికల్చర్ ఇచ్చామో ఆ రైతుల యొక్క పొలంలో మస్ట్గా ఒక ఫామ్ పాండ్ అనేది చేపించాలనే ఆలోచనతో ఉన్నాం. రైతులందరూ కూడా మేము
మేము వీఆర్ ఇన్వైటింగ్ ఆల్ ఫార్మర్స్, ముఖ్యంగా రైతులందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా మీ చేలో ఒక ఫామ్ పాండ్ దూకున్నట్లయితే తప్పకుండా వర్షం వచ్చినప్పుడల్లా ఆ కుంట నిండిద్ది. మీకు కష్టకాలంలో మొక్కలకి నీళ్లు పోసుకోవడానికి, అలాగే అక్కడ చుట్టుపక్కల కూడా సాయిల్ మాయిశ్చర్ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ ఫామ్ పాండ్స్ని ఎంకరేజ్ చేస్తున్నాం. అలాగే గ్రామాల్లో ఈ సోక్ పిట్స్ ఎక్కడైతే మురుగునీరు ఎక్కువగా నిలబడుతుందో అక్కడ ఇళ్లలో ఈ సోక్ పిట్స్ కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఇప్పుడు దాని మీద కూడా ఫోకస్ చేసాం. అలాగే కంపోస్ట్ పిట్స్, ఈ కంపోస్ట్ పిట్స్ అనేది ఏంటంటే మనకి ఇంటి దగ్గర ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి చెత్త చెదరం అంతా కూడా ఒక పిట్లో వేసినట్లయితే అది ఒక నెల 2 నెలల తర్వాత అది ఎరువుగా మారి అది ఉపయోగపడింది అనే ఉద్దేశంతో ఈ కంపోస్ట్ పిట్స్ కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం. సో ఈ 3 మనకి ఫామ్ పాండ్స్, కంపోస్ట్ పిట్స్, సోప్ పిట్స్ ఈ 3 యాక్టివిటీస్ మీద ఈ 2-3 నెలలు మేము దాని మీద ప్రధానంగా వర్క్ చేస్తా. ఎక్కువ మంది వేస్ట్ సీకర్స్ని పనికి అంటే ఎవరికైతే పని కావాలో వాళ్ళందరూ కూడా పని ఇచ్చే విధంగా వర్క్ చేస్తున్నాం. ఇది బేసిక్గా మన ఉపాధి హామీ కింద ప్రస్తుతం జిల్లాలో నడుస్తున్నటువంటి యాక్టివిటీస్. థ్యాంక్ యూ.